ఒక మల్లీరావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా. హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్, ఆర్ట్లతో కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. న్యాచురల్ లొకేషన్స్తో, అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్ అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా కథ చెప్తున్నాడు. యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రం. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లో ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు ఇప్పుడు కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తామని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేదానికి కారణం అవుతాయి. ఆడియన్స్ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో లాస్ట్గా కథ, సినిమా కథ అదే మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్తుంది క్లియర్ కట్ అయితే. జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు, ఈసారి అలాగైనా సరే హిట్ కొట్టాలని ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉందా సార్ ఈ సినిమా చేస్తారు? ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు, కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయన డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్ కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి, తృప్తిగా బయటికి రావాలి. అలా మనం కొడుతున్నాం అంటే అదే నిజంగా కొట్టాలి మనం అని ఉంటుంది. కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్లకు ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ, ఎవ్రీబడి దేర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్, ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ, భాగ్యశ్రీ హాయ్ అండి. సో ఈ కింగ్డమ్లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది? వాట్స్ గోయింగ్ టు క్వీన్? So it's a very important role for the film, I would say, and the character's name is Madhu, and that's all I can reveal right now, but I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Gautam sir obviously make sure that every female has a very important role in all of his films, so that's what expected, yeah. What can we expect from you? Right, I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gautam's serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. What was the challenging for you playing the role in this kingdom? Challenging, I think all of us performed as a team, Vijay was very kind, we were all discussing the scenes. So it was very easy as, being with Vijay, because he would make sure I'm comfortable, and all of us did exactly what Gautam sir wanted in the scene. He was very clear, he had a lot of clarity. So challenges, I wouldn't say, but definitely it was a very exciting experience. విజయ్ గారు, మీ ఫోటోకి ఒక ఆర్టికల్గా వెళ్ళమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ కూడా మీకు ఉండట్లేదు. అయితే ఈ రేంజ్కి వస్తానని, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని, ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్? ఏదో పెద్దగా కావాలి, పేరు సంపాదించాలి, డబ్బులు చేసుకోవాలి, అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉంది. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ పెద్దగా పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అది ఇలా ఉంటుంది. ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో. Every film opens new opportunities, every day is new. నేను తీసుకునే ప్రతి డెసిషన్, టుడే ద డెసిషన్ I take will shape the next 10 years of my life. So తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి. బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం.
హ్యాపీగా ఉండాలని ఇష్టం చేస్తున్నాను. సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో గిఫ్ట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికైనా ఉంటుంది. బట్ మొన్న సినిమా చూసిన హరిహర వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు, ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా. ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేకపోతే మిమ్మల్ని నమ్ముతున్న ఫ్యాన్స్, మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలని? ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి, యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది, జనాలు ఎంజాయ్ చేయాలి. అది ఒక్కటే ఆడియన్స్, మన ఆడియన్స్, దట్ ఈస్ ద సింగిల్ గోల్. అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. సో నోబడీ థింక్స్ అబౌట్ ఎనీ అదర్ వే. ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలి, అదొక్కటే. వంశీ గారు, ఓకే. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది, ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి. పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన అయినా తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ థింగ్స్ అని చెప్పి. మీరు ఏమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. వంశీ గారు, ఇది అంటే కింగ్డమ్ స్టోరీ అంటే గౌతమ్ గారు ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ? ఇది వేరే స్టోరీ. మొత్తం చరణ్ గారికి చెప్పింది కాదు ఈ కథ కదా. విజయ్ గారు, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది. మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని దేవుడు డెఫినెట్లీ తదాస్తు. యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి, సో ఇది వేరే లుక్, సినిమా లుక్ అంటున్నా. యా సినిమా లుక్, సినిమా లుక్ ఎంజాయ్ చేస్తున్నారు, గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక క్లిప్స్ వీడియో వచ్చింది. దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్, చాలా ఎంజాయ్ చేసాం. చూసిన ప్రతిసారి వి ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో, మీ ఇద్దరు ఆడుకునేది, భుజమే చేసేది. అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సాంగ్ పంపిస్తారు కదా, గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకు ఎమోషనల్ అయిపోయాడు. ఒక 2-3 days ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని ఇంట్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనే మోగుతుంది, రోజు అది చూసుకుంటే వెళ్తుండు. మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా, అదే చూస్తుండని. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ హిమ్ ఆఫ్ ఎవ్రీథింగ్, 33 years ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అవర్ లైఫ్స్ అండ్ స్టఫ్. నాతోనే చదువుకున్నాడు, సేమ్ స్కూల్, ఇవన్నీ. సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసేవాడు అంతా. వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని వి షేర్డ్ ఇట్ లైక్ గ్లింప్సెస్ ఆఫ్ అవర్ లైఫ్.